श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున అహల్య గౌతమ మహర్షి యొక్క వృత్తాంతాన్ని గురించి చర్చించుకొని ఉన్నాము. అప్పుడు కొన్ని అనుమానాలు, అంటే ఆ విషయం గురించి సరైన అవగాహన మనకి ఇంకా కుదరలేదు. దాని గురించి నేను మళ్ళీ కొంత అధ్యయనం చేశానన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రహ్మ ఎప్పుడైతే అహల్యను సృష్టించాడు, ఆమె మహా సౌందర్యవతి, అందం కోసమే ఆమె జన్మించింది. కాబట్టి ఆమె యొక్క రక్షణార్థం ఆయన గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉంచడం జరిగింది. అంతేగాని ఇక్కడ గౌతమ మహర్షి సేవలు చేసి ఆమెను పెంచడం అనే ఉద్దేశం కాదు. ఆశ్రమంలో రక్షించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె యవ్వనవతి అయింది, అప్పుడు గౌతమ మహర్షి ఆమెను బ్రహ్మకు అప్పగించారు. అయితే ఎప్పుడు ఆ అహల్యను చూసినప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటారు. ఇంద్రుడు సాక్షాత్తుగా వెళ్ళి బ్రహ్మను అడుగుతారు, నేను వివాహం చేసుకుంటాను అహల్యను అని. కానీ బ్రహ్మకు ఆలోచన వస్తుందన్నమాట. ఏమని అంటారంటే, ఎవరైతే తక్కువ సమయంలో ఈ భూలోకాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి నేను అహల్యనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తారు. అయితే ఈ దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. కానీ గౌతమ మహర్షి మామూలుగా తన రోజువారీ కార్యక్రమాలలో ఏ విధంగా అయితే సంధ్యా సమయంలో ఆయన చేస్తారో ఆ పనులే చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఒక గోవుకు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గోవుకు ప్రదక్షిణ చేసినప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని నారదుడు గమనిస్తాడు. కాబట్టి అందరూ కూడా మేము ముందొచ్చాం భూమిని ప్రదక్షిణ చేసి 3 సార్లు అని బ్రహ్మ దగ్గర చెప్తూ ఉంటే నారదుడు బ్రహ్మకు చెప్తారనమాట, వీళ్ళందరికన్నా ముందు గౌతమ మహర్షి ప్రదక్షిణలు చేశారు అని. అది ఎలా కుదురుతుంది అని అంటే అప్పుడు చెప్తారు, గోమాతకు ప్రదక్షిణ చేస్తే అది భూమికి ప్రదక్షిణ చేసినట్టే లెక్క. కాబట్టి ముందుగా ప్రదక్షిణలు పూర్తి చేసింది గౌతమ మహర్షి కాబట్టి ఆయనకిచ్చి వివాహం చేయడమే కరెక్టు అని అందరూ నిర్ణయించి అప్పుడు అహల్యను గౌతమ మహర్షికిచ్చి వివాహం చేస్తారు. మరి ఆ విషయము ఇంద్రుని యొక్క మనసులో అలాగే ఉండిపోతుందన్నమాట. అయితే గౌతమ మహర్షి చాలా గొప్ప ధార్మికుడు. ఆయన ఎప్పుడు తపస్సులోనే ఉంటాడనమాట ఎక్కువగా. మరి అలా తపస్సు చేస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి పెరిగిపోయి ఎక్కడ ఇంద్ర పదవికి ఆయన అర్హుడవుతాడో అని మళ్ళీ ఇంద్రునికి ఆలోచన వస్తుంది, ఈ మహర్షి యొక్క తపస్సుని ఎలా భంగం చేయాలి అని. సో ఆయన తపశ్శక్తిని ఎలా తగ్గించాలి అని. ఆయన కామానికి లొంగడు, మరి ఏ విధంగా తగ్గించాలి అంటే ఆయనకు కోపం తెప్పించాలి. ఎప్పుడైతే ఆయనకు చాలా కోపం వస్తుందో అప్పుడు ఆయన తన తపశ్శక్తిని కోల్పోతాడు. కాబట్టి ఆయన కోపం వచ్చే విధంగా చేయడం కోసమని ఇంద్రుడు ఆ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు ఆ విధంగా ప్రవర్తించడం వలన వాళ్ళిద్దరిని ఇంద్రుడిని శపించడం, తర్వాత అహల్యకు ఆ విధంగా సూచనలు ఇవ్వడం ఇలా జరిగింది. ఆ విధంగా శపించడం వలన మహర్షి యొక్క తపశ్శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా తను వచ్చినటువంటి పని నెరవేరిందని ఇంద్రుడు దేవతలందరితో చెప్పడం మనం ఇక్కడ గమనిస్తామన్నమాట. కాబట్టి ఈ విధంగా గౌతమ మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనము వివరించుకోవచ్చు. మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. వివాహం తర్వాత ఇంకా ఎవరి పట్ల కూడా
వాళ్ళ యొక్క మనసులో ఇష్టం అనేది ఉండకూడదు. ఉంటే ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి అని కూడా మనము ఈ సంఘటన నుంచి నేటి తరం చాలా బాగా తెలుసుకోవాలి. నేడే కాదు, ఎప్పుడైనా సరే వివాహం తర్వాత మనము చాలా పవిత్రమైన మనస్సుతో జీవించడం అనేది ఉత్తమం. అంతేకాకుండా సార్ గారు నిన్న ఇంకొక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదేంటంటే మీ అందరికీ నేను చెప్పడం అది మర్చిపోయాను. మరి ఆకాశంలో స్వర్గంలో గంగ ఉన్నప్పుడు, అంత పవిత్రమైన నది అక్కడ ఉన్నప్పుడు దేవతలందరూ అక్కడే స్నానం చేయొచ్చు కదా, మరి భూలోకానికి వచ్చినప్పుడు విమానాలలో దిగి ఎందుకు స్నానం చేయాలి అని అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న. అయితే నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఎప్పుడైతే ఆకాశం నుంచి స్వర్గలోకం నుంచి గంగ శివుణ్ణి తాకుతుందో, శివుని జటాజూటంలోకి వస్తుంది, తర్వాత శివుడు కిందికి వదిలినప్పుడు ఆయన శరీరాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తాకడం వల్ల ఆమె మరింత పవిత్రంగా మారుతుంది. కాబట్టే దేవతలందరూ మళ్ళీ మళ్ళీ అవకాశం రాదని అక్కడ వచ్చి స్నానం చేయడము జరుగుతుంది. ఇంకొక అనుమానాన్ని వ్యక్తం చేయడం ఏమంటే, మరి 60,000 మంది సగరులు మరి అలా ఎలా పెరుగుతారు అనేది కొంచెం నమ్మశక్యంగా లేదు అన్నారు. అయితే మనము నేటి కాలంలో చూస్తున్నాం టెస్ట్ ట్యూబ్ బేబీలు. టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటే పరీక్ష నాళికల్లో అండాన్ని శుక్రకణాన్ని ఫలదీకరణం చేసి తల్లి గర్భంలో కాకుండా టెస్ట్ ట్యూబ్లలో పెంచుతారనమాట. సో ఈ టెక్నాలజీని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా అంత శక్తివంతమైన మునులు వాళ్ళ యొక్క మంత్రశక్తుల వలన అది ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇక్కడ ఈ సంఘటనలన్నీ కూడా ఏవి కల్పితాలు కాదనమాట. ఇలాంటి సంఘటన మనము కౌరవులు జన్మించినప్పుడు కూడా మనము గమనిస్తాం. కౌరవులు జన్మించినప్పుడు వాళ్ళను కూడా 100 మందిని ఆ విధంగా పెంచడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలు. వీటికి మనకు కలియుగంలో కొన్ని సాక్ష్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా చక్కగా విని అనుమానాలు వ్యక్తం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇవి ఎలా నమ్మాలి అని అంటే, మన కంటికి కనిపించినంత మాత్రాన లేదా మన ఊహకు అందనంత మాత్రాన అవి అబద్ధాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గాలి ఉంది, మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించలేదని మనం గాలి లేదని అనలేం. కాబట్టి మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అది జరగలేదు అని మనము నిర్ధారణకు రాలేమన్నమాట. మనం ముందుగా చెప్పుకొని ఉన్నాం కూడా, పుత్రకామేష్టి యాగం గురించి చెప్పుకున్నప్పుడు దేవతలు వచ్చి హవిస్సు తీసుకున్నారు అని. అయితే ఈ కాలంలో కూడా వస్తున్నారు, ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో అక్కడ వస్తున్నారు. కానీ వాళ్ళను చూసేటువంటి శక్తి మన కళ్ళకు లేదు, అంత తపశ్శక్తి మన శరీరాలకు లేదు అని మనము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా యుగ యుగానికి మన యొక్క శక్తి అనేది, మన శౌచం అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల మనం వాటిని అవగాహన చేసుకోలేం. అంతేకాకుండా ఇక్కడ కలియుగంలో ధర్మాచరణ అనేది చాలా కనుమరుగవుతుంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయన్నమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ నా అవగాహన లోపం వల్ల ఏవైనా తప్పుగా చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించి, ఇంకా బాగా మీకు చెప్పగలిగిన శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదించేలా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇక మనము తర్వాత ఘట్టంలోకి వెళ్దాం. ఇక ఆ విధంగా అహల్య ఆశ్రమం నుంచి ఆతిథ్యం తీసుకున్న తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తీసుకుని మిథిలా నగరాన్ని చేరుకుంటారనమాట. చేరుకున్నప్పుడు అక్కడ పరిస్థితిని చూస్తే అక్కడ ఎంతోమంది బ్రాహ్మణులు, ఋషులు, వేద పండితులు, మునులు అందరూ అక్కడికి చేరుకుని ఉన్నారు ఆ యజ్ఞాన్ని చూడడం కోసం. కాబట్టి ఇప్పుడు యజ్ఞము పతాక స్థాయిని చేరుకుంది, అంటే అది పూర్తి అవ్వబోతూ ఉందన్నమాట. ఇంకా 12 రోజులలో అది పూర్తి కానుంది. కాబట్టి జనసమ్మర్దం ఎక్కువగా ఉంది, ఎక్కువగా జనాలందరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని చూసి రాముడు విశ్వామిత్రునితో అంటున్నారనమాట. ఏమని, స్వామి ఇక్కడ అనేక బళ్ళు, రథాలు అన్నీ కూడా ఉండడం వలన రహదారులన్నీ కిక్కిరిసి ఉన్నాయి, మరి మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది అని ఆయన అడుగుతున్నారనమాట. సో ఇది చిన్న విషయమే అయినా కూడా ఎందుకు రాముడు అడిగాడు అని అంటే,
ఎందుకంటే ఒకవేళ గురువుగారు మనస్సు ఎలా ఉంది, ఆయన ఏకాంతాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే నలుగురితో మమేకమై ఏదైనా చర్చించాలని అనుకుంటున్నారా అని గురువు యొక్క మనస్సును తెలుసుకోవడానికి ఆయన ఈ ప్రశ్న వేయడం జరిగింది. అయితే సాధారణంగా ఇప్పుడు మనం రామాయణం వింటున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా మన నిజ జీవితానికి అనువర్తనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసాం. కాబట్టి మనము ప్రతిదాన్ని మన వైపు నుంచి ఆలోచిస్తే మనమైతే ఏం ఆలోచిస్తాం? మనమైతే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక ఊరికి వెళ్తే అక్కడ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎక్కడ బస చేయాలి అని అన్నప్పుడు చిన్నపిల్లలైతే ఎక్కువగా ఎక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అక్కడ రూమ్ తీసుకుందామంటారు. అదే పెద్దవాళ్ళు అయితే ఏ గుడి దగ్గర తీసుకుందాము, మనం దర్శనం చేసుకోవచ్చు అంటారు. అదే నాన్నగారు అయితే బస్ స్టాండ్కి దగ్గర ఉంటే బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ బస్సుకు కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళడానికి సులభంగా ఉంటుందని ఆలోచిస్తారు. ఇలా రకరకాలుగా మన మనస్తత్వాన్ని బట్టి ఎలా ఆలోచిస్తాం, అలా ఇక్కడ ఆయన అంటున్నారనమాట. ఆయన ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఏకాంతానికి భంగం కలగకుండా, మన ఏకాంతానికి అంటే ఏకాంతము అనంటే ఎలాంటి శబ్దాలు అవి ఎక్కువగా లేకుండా కాబట్టి ఏకాంతానికి అనువైనది నీరు సమృద్ధిగా ఉండే ప్రదేశాన్ని చూడు రామా అని రాముడికి చెప్తారు. మరి ఎందుకు అదే పనిగా ఈ విధంగా ఆయన మెన్షన్ చేశారు అంటే, ఇక్కడ నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకు ముందే చెప్పుకున్నాం మనము, పెద్ద పెద్ద నగరాలు కూడా నదీ పరివాహ ప్రాంతాల్లోనే నిర్మించబడతాయి అనేది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా నీరు చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన మహర్షి, బ్రహ్మర్షి, మరి ఆయన సంధ్యావందనం చేయాలన్నా, అభిషేకం చేయాలన్నా, స్నానం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నీరు అవసరం. అంతేకాకుండా ఏ పని చేయడానికైనా కూడా శౌచానికి నీరు అవసరం. ఎప్పుడైనా మనము నిద్రపోయి లేచామనుకోండి, మన చర్మంపై ఉన్నటువంటి రోమ కూపాల నుంచి శరీరం మలమును విసర్జిస్తుంది అని భాగవతంలో చెప్తారు. కాబట్టి మనం నిద్రపోయి లేచిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, పొద్దున్నే లేయండి నాయన, లేచి స్నానం చేయండి అంటే చాలామందికి అర్థం కాదు. ఏమీ స్నానం చేశాకే పనులు చేయాలా, తర్వాత చేయొచ్చు కదా అని అనుకుంటారు. దాంట్లో ఇమిడి ఉన్నటువంటి విషయం ఇదన్నమాట. ఆ విధంగా తప్పకుండా మనం స్నానం చేస్తేనే ఆ అశౌచం అనేది పోతుంది. అప్పుడు మనము ఏవైనా కార్యాలు చేయాలి. ముఖ్యంగా వంట చేయడమైనా, గుడికి వెళ్ళడమైనా, ఏదైనా సరే స్నానం చేసిన తర్వాత చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందుకోసమే అన్నమాట. కాబట్టి ఏ పని చేయాలన్నా, ధర్మాన్ని ఆచరించాలంటే తప్పకుండా మనకు నీరు అనేది అవసరం. కాబట్టి ఆయన అదే పనిగా అక్కడ చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మరి ఆయన సంధ్యావందనం చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్రహ్మర్షి అంటే. మామూలుగా అయితే అంత అర్హత పొందిన వాళ్లకు మామూలు దైనందిన కార్యక్రమాల వలన అంత ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, రామునికి అన్ని పద్ధతులను నేర్పించాలి కాబట్టి అలా చేస్తున్నారనమాట. మనం ఎప్పుడు కూడా రాముడు దేవుడు కదా, ఆయనకు తెలియదా ఇవన్నీ చేయడము, మళ్ళీ వాళ్ళ గురువు నుంచి నేర్చుకోవాలనా అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఇక్కడ రాముడు, రామావతారము అనేది మానవులకు నరుడికి సంబంధించినది. కాబట్టి ఆయనను నరుడు అనే మనం అనుకోవాలి. ఆయన ఎక్కడా కూడా నేను దేవుడిని అని ఎక్కడ ఆయన చెప్పుకోలేదన్నమాట. కాబట్టి ఆయన ఒక నరుడే. అలాంటి ఒక పిల్లవాడు, ఒక రాజకుమారుడుగానే మనం భావించాలి. కాబట్టి ఆ రాజకుమారునికి అన్నీ కూడా చక్కగా నేర్పించడానికి ముందు గురువుగారు ఆచరించి చూపిస్తున్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా ఆయన గురువుల నుంచి నేర్చుకొని తన జీవితంలో తన వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటున్నారు. ఈ విధంగా అనుకున్న తర్వాత వారికి తగినటువంటి ఒక విడిదిలో రామ లక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు ప్రవేశించారు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి జనక మహారాజు, మిథిలా నగరానికి రాజైనటువంటి జనక మహారాజు అక్కడికి వచ్చారనమాట. వచ్చి మంత్రి సేనాపతులతో రాలేదు ఆయన. ఎలా వస్తున్నాడు చూడండి. అంటే మంత్రి సేనాపతులతో వస్తే ఏమని, పెద్ద నేను రాజును, నేను వస్తున్నాను అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. కానీ అలా రాలేదు ఆయన. ఆయన ఎంతో వినయంతో పురోహితుడైనటువంటి శతానందునితో కలిసి వెళ్ళాడు. ఆ శతానందుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు, మర్యాద తెలిసినవాడు. కాబట్టి మనం ఎక్కడికైనా సరే వెళ్తున్నాము అంటే మనతో పాటి
ఎలాంటి వ్యక్తులను తీసుకెళ్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మనము వాళ్ళతో ఎవరైనా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము పద్ధతిగా ఉన్నా కూడా మనతో వచ్చిన వాళ్ళు సరిగా మాట్లాడకుండా ఏదో ఒకటి అనేయడం అలా చేశారనుకోండి, అది అక్కడ చాలా తప్పవుతుంది. కాబట్టి ఈయన చాలా జాగ్రత్తగా మర్యాద తెలిసినటువంటి పరిశుద్ధమైన మనస్సు ఉన్నటువంటి శతానందుని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఎవరితో మనం సత్సంగం చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇప్పుడు ఇనుము తీసుకున్నామనుకోండి, ఆ ఇనుము నీటితో సంగం ఏర్పడిందనుకోండి, తుప్పు పడుతుంది. తుప్పు పట్టి అది దాని దృఢత్వాన్ని కోల్పోయి తొందరగా విరిగిపోతుంది. అదే ఇనుము అగ్నితో సంగం చేసిందనుకోండి, అది మరింత ఉపయోగకరమైనటువంటి ఒక పరికరంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ రెండు చోట్ల ఇనుమే ఉంది, కానీ అది దేంతో చేరుతుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం కూడా ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో మనము పరిచయాలు పెంచుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాళ్ళ వలన మన వ్యక్తిత్వం ఒక్కొక్కసారి మారిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఆ విధంగా వచ్చినటువంటి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని కుశల ప్రశ్నలు అడిగి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకు ఆసనం ఇచ్చి ఆయనను కూర్చోమన్నారనమాట. ఆయన కూర్చున్న తరువాతనే రాజు తరువాత శతానందుడు కూడా కూర్చున్నారు. సో ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, పెద్దలు కూర్చున్న తరువాతనే మనం కూర్చోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా బాలకాండలో విద్యార్థులు కానీ చిన్నపిల్లలు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసామనుకోండి, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఈ విధంగా వారిద్దరు కూర్చున్నారు. కూర్చున్న తరువాత జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో చెప్తున్నారు, మహర్షి 12 రోజులలో ఈ యాగం అయిపోతుంది అని పెద్దలు అంటున్నారు అని చెప్పారు. అంటే అయిపోతుంది, నేను చేసేస్తాను, 12 రోజుల్లో అయిపోతుంది అని ఆయన చెప్పడం లేదు. ఏది చెప్పినా రామాయణంలో పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్పింది అని మాట్లాడడాన్ని మనము తరచుగా వింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ అంత పెద్ద చక్రవర్తి రాజు అయినా కూడా జనక మహారాజు ఏమంటున్నారు, 12 రోజులలో ఈ యాగం అయిపోతుంది అని పెద్దలు అంటున్నారు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఈ 12 రోజుల యాగం తర్వాత చిట్ట చివరికి దేవతలందరూ వచ్చి హవిస్సును తీసుకుంటారు. మరి ఆ సమయంలో మీరు అక్కడికి వస్తే దేవతలను చూడవచ్చు, అంతేకాకుండా మిమ్మల్ని చూసేటువంటి అవకాశం దేవతలకు కలుగుతుంది అని ఆయన చెప్తారనమాట. ఈ విధంగా చాలా వినయంతో ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా చెప్పిన తర్వాత జనక మహారాజు ఇంకా లేచి నిలబడి నమస్కారం చేసి వెళ్ళబోతూ ఉన్నాడనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి. ఇప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉంటాం, అసలు టీచర్లతో మాట్లాడుతున్నారా వీళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారా అర్థం కాదు. వాళ్ళు అసలు నిలబడే విధానం కానీ మాట్లాడే పదాలు కానీ చాలా మనము వాటిని సహించలేనంత ఇదిగా మారిపోయినారనమాట పిల్లలు. సో మనము ఇక్కడ తెలుసుకోవాలి, అంత గొప్ప చక్రవర్తి కూడా ఒక బ్రహ్మర్షి దగ్గరికి వచ్చినప్పుడు, ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అదే ప్రజలతో మాట్లాడితే ఎలా మాట్లాడతారు, రాణుల దగ్గర అయితే ఎలా మాట్లాడతారు. కాబట్టి మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఇక్కడ రామాయణంలో గమనించి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో అయితే గౌరవంతో కూడిన ప్రేమతో మాట్లాడాలి, గురువు దగ్గర మర్యాదతో కూడిన వినయంతో మాట్లాడాలి, స్నేహితులతో అయితే అభిమానంతో మాట్లాడాలి, చిన్నపిల్లలతో అభిమానంగా మాట్లాడాలి. ఇలా మనకు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనే విషయాలను మనము తెలుసుకుంటే సమాజంలో మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఆ విధంగా
ఆయన లేచి వెళ్ళిపోతున్నారు. బయలుదేరుతూ ఒక్కసారిగా రామలక్ష్మణులను చూశారు. అక్కడ నిలబడి ఉన్నారన్నమాట రామలక్ష్మణులు. చూడంగానే ఆయన మనస్సు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది. ఎందుకు అలా జరిగింది అంటే, రాముడు తను దేవుడని తను చెప్పడం లేదు కానీ, జనక మహారాజు తరువాత విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళందరికీ మాత్రము ఆయన సాక్షాత్తు భగవంతుడని తెలుసు. కానీ వాళ్ళు చెప్పడం లేదన్నమాట. చూసి ఆయన ఆనందంతో పొంగిపోయి ఈ విధంగా అడుగుతున్నారనమాట విశ్వామిత్ర మహర్షిని. స్వామి, రథాలలో తిరగాల్సిన పిల్లల్లా ఉన్నారు వీళ్ళు, మరి పాదచారులై అంటే కాలినడకన మీతో పాటి వచ్చారు కదా, మరి ఎవరు వీళ్ళు అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు, నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం చేశాను. ఆ యజ్ఞాన్ని పాడు చేస్తున్నటువంటి రాక్షసులను సంహరించడాని కోసమని వీరిద్దరిని నేను తీసుకొని వచ్చాను. నా యజ్ఞము చాలా చక్కగా సంరక్షించబడింది. ఇంకా తరువాత మీ రాజ్యంలో ఉండేటువంటి శివధనుస్సును చూస్తారని వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్తారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పురోహితుడైనటువంటి శతానందుడు విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలు పెడతారు. ఎందుకు అంటే, ఎలాంటి విశ్వామిత్రునితో ఈ రామలక్ష్మణులు వచ్చారు, వీళ్ళ యొక్క భాగ్యం ఎటువంటిది అంటే, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, ఆయన తపశ్శక్తి ఎంతది అని చెప్పడం కోసం ఆయన శతానందుడు ఇలా చెప్తున్నాడనమాట. ఒకానొక కాలంలో విశ్వామిత్రుడు కూడా రాజే. ఆయన రాజుగా ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఎలా పరిపాలిస్తున్నాడు అంటే చాలా ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఒకసారి చాలా గొప్ప సైన్యంతో ఆయన భూమండలం అంతా తిరుగుతున్నాడు. తిరిగి ఆయన చివరికి వశిష్ఠ మహాముని ఉండేటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు. చేరుకున్నప్పుడు వశిష్ఠ మహాముని చాలా సంతోషించి మహారాజును కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒకరినొకరు కాసేపటి తర్వాత ఈ విశ్వామిత్ర రాజు అడుగుతారనమాట, ఇంకా నేను బయలుదేరుతాను, సెలవు ఇయ్యండి అని. అయితే వశిష్ఠ మహర్షి అంటారు, మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని. అప్పుడు విశ్వామిత్రుడు అంటారు, లేదు, మీరు నాకు పళ్ళు కందమూలాలు అన్నీ ఇచ్చి చాలా ప్రేమతో నన్ను ఆదరించారు. మీరు ఎప్పుడూ కూడా ఇలాగే మా పట్ల ప్రేమతో ఉంటే చాలు, ఇంకా నాకే ఆతిథ్యము అవసరం లేదు, ఇంకా నేను బయలుదేరుతాను అని అంటారు. అయితే వశిష్ఠ మహర్షి ఒప్పుకోరనమాట. చూడండి, మన ఇంటికి ఎవరైనా భోజనం టయానికి వచ్చారనుకోండి, మనం వాళ్ళని అట్లే పంపించేస్తామా? లేదు, ఎలాగైనా సరే కొంచెమన్నా తినండి అని మనం పిలుస్తామన్నమాట కదా. ఒకవేళ వాళ్ళు ఏమీ తినము అని అంటే ఏదో ఒక పండు ఇచ్చి తినమని చెప్తాం. అలా ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళను మనము పంపించకూడదు. అతిథి దేవో భవ అని అంటారు. అంటే ఒక్కొక్కసారి భగవంతుడే అతిథి రూపంలో మన ఇంటికి వస్తారు. కాబట్టి అతిథి సత్కారంతో సత్కరించాలి అని చెప్తారు. కానీ కొన్నిసార్లు చూడండి, మనము మామూలు మనుషులం కాబట్టి అతిథి రూపంలో వస్తాం. కానీ ఒకవేళ భక్తులు ఉన్నారనుకోండి, గొప్ప భక్తులు, వాళ్ళ భక్తిని పరీక్షించడానికి భగవంతుడు ఒక్కొక్కసారి ఏ రూపంలో వస్తే వాళ్ళు పిలిచి భోజనం పెట్టరో అలాంటి రూపంలో వస్తారు. అంటే ఉదాహరణకు మీరు మంజునాథ సినిమా చూసింటారు. అందులో శివుడు ఒక వృద్ధునిలాగా వస్తాడనమాట. వచ్చినప్పుడు భక్తుడు అర్జునుడు ఉంటాడు, ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు శరీరం అంతా దుర్వాసన వస్తుంది, కాళ్ళు కడుక్కో అంటాడు. అంటే ఆయన ఎందుకు, లోకాలన్నిటినీ కడిగే గంగ ఉంది కదా, ఇంకెందుకు అని ఇండైరెక్ట్గా చెప్తాడనమాట. కానీ ఆయనకు అర్థం కాదు. కనీసం చేతులు కడుక్కో అంటే కూడా కడుక్కోడనమాట. ఆయన చాలా కోపం వచ్చి ఆయనకు భోజనం పెట్టకుండానే పంపించేస్తాడు. అలాగా ఏ స్థితిలో వస్తే వాళ్ళు ఆతిథ్యం ఇవ్వలేరో అలాంటి స్థితిలో వచ్చి ఒక్కొక్కసారి భగవంతుడు పరీక్షిస్తాడు. అది భక్తుల విషయంలో, గొప్ప భక్తుల విషయంలో. మనలాగా మామూలుగా ఉండేటువంటి గృహస్థుల ఇళ్ళకైతే సాధారణ అతిథి రూపంలో అయినా రావచ్చు. కాబట్టి మనము ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరైనా అతిథి అంటే తిథి నక్షత్రం లేకుండా వచ్చేవాళ్ళు,
అలాంటప్పుడు అంటే వాళ్ళు ముందే చెప్పిరారు కాబట్టి మనకు ఉన్నంతలో వాళ్ళకి మనము సత్కారం చేసి పంపించాలి. ఆ విధంగా ఈయన కూడా వశిష్ఠుడు ఇంకా భోజనం వేళయింది, మీరు ఖచ్చితంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అని చాలా బలవంతం చేస్తారనమాట. సరే అయితే అని విశ్వామిత్రుడు ఒప్పుకుంటారు. ఒప్పుకొని మరి బయట సైన్యం ఉన్నారు కదా, చాలా సైన్యం ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారనమాట, మీ సైన్యం అంతా కూడా మహారాజా మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్తాడు. సరే అప్పుడు విశ్వామిత్రుడు ఏమనుకుంటారు, ఎవరో ఒకరిని పురమాయించి తొందరగా ఏదో ఒక అంటే ఒక అన్నము ఒక కూర చేసి పెట్టేస్తారు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వశిష్ఠుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి గోవు, ఆ గోవు పేరు కామధేనువు, ఆ కామధేనువును పిలిచి చెప్తారనమాట, వీళ్ళందరికీ భోజనానికి కావలసిన పదార్థాలన్నీ సృజించు అని అంటారు. అంతే. అన్ని గోవు పేరు శబల కదమ్మా? అవును సార్. శబల అంటే దూడ దూడ అని అర్థం కదా సార్. దాని పేరు అది దాని పేరు కామధేనువు అని చెప్తున్నారు సార్. శబల దాని అంటే శబల అంటే సంస్కృతంలో దూడ అని నేను అనుకుంటున్నా సార్. దాని పేరు కామధేనువు అని. సరే, దీని గురించి మళ్ళీ ఒకసారి మనం చర్చిద్దాం. ఓకే. అయితే కామధేనువును పిలిచి చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఈ సైన్యానికి అంతటికి కావలసినటువంటి పదార్థాలన్నిటినీ సృజించు అని అంటారు. అయితే అప్పుడు కావలసిన పదార్థాలన్నీ వచ్చేస్తాయన్నమాట. వేడి వేడి అన్నం రాసులు పర్వతంలాగా వచ్చేస్తాయి. అంతేకాకుండా తినేవి, తాగేవి, కొరికేవి అంటే ఏవైతే ఇప్పుడు పాయసం అలాంటివి ఉంటాయి తాగడానికి, తరువాత వడలు అలాంటివి కొరికేవి, అన్ని పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, చెరుకు గడలు, పేలాలు, తేనె, పాయసాలు, ఇలాంటి అన్ని రకాలైన వంటలు కూడా అవి సృష్టించబడతాయి, చేయబడవు అన్నమాట, సృష్టించబడతాయి. అయితే ఎలాంటి పదార్థాలు వస్తున్నాయి అంటే అక్కడ కూర్చుని తింటున్నటువంటి సైనికులు ఒకవేళ వాళ్ళ మనసులో ఇది తినాలి అని అనుకుంటే చాలు, ఆ పదార్థాలే వాళ్ళ విస్తరిలో వస్తున్నాయన్నమాట. ఆ విధంగా ఎవరెవరి మనసుకు తగినట్టుగా ఆహార పదార్థాలు రావడం, వాళ్ళు తృప్తిగా భోంచేసి ఆహా ఏమి ఆతిథ్యం ఇచ్చాడు వశిష్ఠ మహర్షి అని అంటారనమాట. ఈ విధంగా ఈ విషయాలన్నీ చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతారనమాట. మరి ఇన్ని ఆహార పదార్థాలు ఇలా వస్తున్నాయి, మరి ఈ కామధేనువు మన దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి ఆయన వశిష్ఠునితో అంటారనమాట, మీరు ఈ గోవును నాకు ఇచ్చేయండి, దీనికి బదులుగా మీకు 1,00,000 గోవులు ఇస్తాను అని అంటారు. ఒకవేళ నువ్వు ఇయ్యకపోయినా కూడా బలవంతంగా దీన్ని నేను తీసుకొని వెళ్ళగలను, ఎందుకంటే ఈ భూమికంతటికి నేను రాజును కాబట్టి ఏదైతే గొప్ప వస్తువులు ఉంటాయో అవి రాజు దగ్గర ఉండడమే సమంజసం, కాబట్టి నాకు హక్కు ఉంది, నేను ఈ గోవును తీసుకెళ్తాను అని చెప్తారు. అని అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తారు, మహారాజా నేను ఏ హోమాలు చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా, పూజలు, క్రతువులు, ఆఖరికి నా ప్రాణయాత్ర కూడా ఈ గోవు మీదే ఆధారపడి ఉంది, నేను దీనిని నీకు ఇవ్వలేను అని చెప్తారు. చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తున్నారనమాట, సరే నీకు ఇంకా వేరే ఏమైనా కావాలంటే నేను 14,000 ఏనుగులు, బంగారు గొలుసులతో బంధించబడి ఉండేటివి, బంగారు అంకుశాలు ఉండేటువంటివి, 800 బంగారు రథాలు, 11,000 అశ్వాలు, ఇంకా ఎంతైనా సరే బంగారు, వెండి నీకేం కావాలంటే అవి తీసుకోండి, నాకు ఈ గోవుని ఇవ్వండి అంటారు. అయితే మహర్షి ఇవ్వనంటాడు వశిష్ఠుడు. అప్పుడు ఇంకా విశ్వామిత్రుడు అహంకారంతో తను రాజు కాబట్టి మరి ఆయన ఎందుకు ఇవ్వనన్నాడు, మరి ఆయన గొప్ప మహర్షి కదా, ఆయన చెప్పిన దానికి మనము ఓకే అదే సమ్మతించాలి అని ఆయన భావించలేదన్నమాట. నేను రాజును కాబట్టి నాకు బలం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తాను అని బలవంతంగా ఆ సైనికులను పిలిచి దాన్ని లాక్కొని తీసుకెళ్తూ ఉంటే అది తప్పించుకొని ఆ సైన్యం నుంచి తప్పించుకొని మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికే వస్తుంది. వచ్చి ఆ గోవు వశిష్ఠుడిని అడుగుతుందన్నమాట, మహాత్మా మరి మీరు
మీరే నన్ను వదిలిపెట్టారా అని అడుగుతుంది. లేదా నా వల్ల ఏదైనా అపచారం జరిగి పంపించేశారా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు వశిష్ఠముని అంటారు, నీ వల్ల ఎలాంటి అపచారం జరగలేదు. నేను నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన రాజు కాబట్టి, ఆయన బలవంతుడు కాబట్టి నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు అని అంటారు. అయితే మీరు నా సంరక్షకుడు కదా, మరి మీరు అడ్డుకోవాలి కదా, ఎందుకంటే వశిష్ఠుని గొప్ప తపశ్శక్తి ఉంటుంది కదా, మరి మీరు నన్ను అడ్డుకోవాలి కదా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారు గోవుతో, నువ్వు ఇన్ని వేల మంది సైన్యానికి భోజనం పెట్టగలిగినటువంటి నీకు, నిన్ను నువ్వు రక్షించుకునే శక్తి నీకుంది, నువ్వు రక్షించుకోవచ్చు, మరి నువ్వు ప్రయత్నం చేయటం లేదంతే అని అంటారు. అంతే. ఆ మాట వినంగానే గోవు ఆలోచించి తన యొక్క వివిధ భాగాల నుంచి పెద్ద సైన్యం అనేది బయలుదేరుతుందన్నమాట. ఒక పెద్ద అరుపు అరవంగానే చాలామంది సైనికులందరూ గోవు నుంచి బయటికి వచ్చి విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని చంపేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళని చంపుతూ ఉంటే అది చూసినటువంటి విశ్వామిత్రుడు తన 100 మంది కొడుకులు వశిష్ఠుని పైకి వెళ్తారు. నువ్వు మా సైన్యాన్నే ఈ విధంగా చంపేస్తావా అని. వెళితే ఒక్కసారి ఎలాగైతే కపిల మహర్షి 60,000 మంది సగరులను హుంకరించాడో అలాగే ఈయన కూడా ఒక్కసారి హుంకరించగానే 100 మంది భస్మమై బూడిద కుప్పలుగా పడిపోతారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడనమాట. నేను ఇంత గొప్ప రాజును, మరి ఇన్ని వేల మంది సైన్యాన్ని నేను తీసుకొని వచ్చాను, అయినా కూడా వీళ్ళందరినీ ఓడించగలుగుతున్నాడు అంటే ఈయన బ్రహ్మర్షి కాబట్టి నేను కూడా బ్రహ్మర్షిని అవుతే బాగుంటుంది అని ఆయన ఆలోచించుంటే బాగుండేది. ఎందుకంటే బ్రహ్మర్షి అంటే అన్నింటిలోనూ బ్రహ్మమును చూసేవాడు అని. కాబట్టి ఆ విధంగా బ్రహ్మర్షి అయితే ఆయనకు ఇలాంటి అహంకారము ఉండదు, పోతుంది. కానీ ఆయన అలా అనుకోలేదన్నమాట. ఈ బ్రహ్మర్షిని నేను నశింపచేయాలి, ఈయనను చంపేయాలి, కాబట్టి ఈయనను చంపడానికి కావలసినటువంటి శక్తి నేను సంపాదించుకొని వస్తాను, నేను తపస్సు చేస్తాను అని ఆయన బయలుదేరి ఉత్తర దిక్కునకి వెళ్తాడనమాట. ఉత్తర దిక్కుకు వెళ్ళి హిమాలయాలలో తపస్సు చేస్తూ భయంకరమైన తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడనమాట. అంత తపస్సు చేసినా కూడా ఆయన మనసులో ఎలాంటి మార్పు రాదు. ఆయన అదే కోపంతో అదే విధంగా ఉంటాడనమాట. చాలా వశిష్ఠుడు అన్న మాట వింటేనే ఆయనకు కోపం వచ్చే విధంగా ఉంటాడు. ఆయన రాగానే పరమశివుణ్ణి అడుగుతాడు, నాకు మొత్తం ధనుర్విద్యంతా రావాలి, ధనుర్వేదమంతా నాకు వచ్చేసేయాలి. ఎలా వచ్చేయాలంటే నువ్వు ఉపదేశం చేస్తే దాన్ని నేను మననం చేసుకోవడము, దాన్ని మళ్ళీ నేను ఉపయోగించడము, ఇదంతా చాలా సమయం వృధా అవుతుంది, అంత సమయం నాకు లేదు. వెంటనే మొత్తం నువ్వు తదాస్తు అనగానే మొత్తం అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించే శక్తి నాకు వచ్చేయాలి అని ఆయన అడుగుతాడనమాట. అడిగితే సరే అని శివుడు వరమిస్తాడు. ఇస్తూనే వెంటనే ఆయన వశిష్ఠముని యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి బయట నిలబడి మొత్తం అన్ని రకాల అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ శక్తికి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు, తోటలు, వనాలు అన్నీ మాడిపోతూ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి జంతువులు, మునులు అందరూ ఇటు అటు పరిగెత్తుతూ వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. చెప్తే ఆయన వస్తాడు. వచ్చి ఈ విధంగా ధ్వంసం చేస్తున్నటువంటి విశ్వామిత్రుణ్ణి చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మదండాన్ని పట్టుకొని నిలబడతారంతే. ఆయన విశ్వామిత్రుని ఏమీ శపించడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే అతనిలో మార్పు రావడము, అతని మనసు మారడం, అంతేగాని అతన్ని చంపడం కాదు. అందుకని ఆయన ఏం శపించకుండా బ్రహ్మదండాన్ని పట్టుకొని నిల్చుంటాడనమాట. నిల్చుంటే ఏవైతే అస్త్రశస్త్రాలు అభిమంత్రించి విశ్వామిత్రుడు వదులుతున్నాడో ఆ అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ఆ బ్రహ్మదండంలోకి వచ్చి చేరిపోతున్నాయన్నమాట. ఎలాగైతే ఒక అయస్కాంతానికి ఇనుప ముక్కలన్నీ వచ్చి అతుక్కుంటాయో ఆ విధంగా మొత్తం అస్త్రాలు శస్త్రాలు మొత్తం అన్నీ కూడా బ్రహ్మదండంలోకి అవి గ్రహించబడుతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అందరూ చూస్తూ ఉన్నారనమాట. చూసిన తర్వాత ఇంకేముంది, ఇంకా అంత శక్తి పోతుంది విశ్వామిత్రునికి. అప్పుడు ఆయన మళ్ళీ నేను తపస్సు చేస్తాను, ఈసారి నేను బ్రహ్మర్షిని అవుతాను అని అంటాడనమాట. సరే అని దక్షిణం వైపుకు వెళ్తాడు ఈసారి.
దక్షిణం వైపుకు వెళ్ళి భార్యతో కలిసి ఆయన కందమూలాలు తింటూ 1000 సంవత్సరములు ఘోరంగా తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరములు తపస్సు చేస్తే బ్రహ్మ అక్కడికి ప్రత్యక్షమవుతారు. వచ్చి నువ్వు రాజర్షివి అయ్యావు అని చెప్తారు. అప్పుడు విశ్వామిత్రుడు, అయ్యో నేను ఇంకా రాజర్షినేనా, వీళ్ళందరూ నాకు కావలసిన బ్రహ్మర్షిత్వాన్ని ఇవ్వలేదు ఈ దేవతలు అని ఆయన బాధపడతాడనమాట. మళ్ళీ తపస్సు చేయాలి అని అనుకుంటారు. ఇలా ఉండగా అదే సమయంలో త్రిశంకు అనేటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు ఉంటాడు. అయితే ఆయన కులగురువు ఎవరు? వశిష్ఠుడే. మరి ఆయన త్రిశంకు ఏం చేస్తాడంటే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలి అని అంటారు. స్వర్గానికి వెళ్ళాలి అని అంటారు. అనంటే అప్పుడు గురువు చెప్తారనమాట, కుదరదు అని. ఎందుకు ఆయన చెప్తున్నారు? మరి వశిష్ఠునికి అంత శక్తి లేదా ఆయన్ని స్వర్గానికి పంపించడానికి? అంటే ఆయనకు ఆ శక్తి ఉంది, కానీ వెళ్ళడానికి అతనికి అర్హత లేదు త్రిశంకుకు. కాబట్టి ఆయన కుదరదు అని అన్నారు. అయితే ఇంకా ఆయన అంతటితో ఊరుకోడనమాట త్రిశంకు. మామూలుగా చూడండి, మనం ఏదైనా ఒక స్కూల్లో పిల్లలు చదువుతూ ఉంటే ఇతనికి చదువు సరిగ్గా రావట్లేదు అంటే వాళ్ళు ఏమంటారు, ఈసారి సరిగ్గా చెప్పడం లేదు, ఈ టీచర్ సరిగ్గా చెప్పడం లేదు అని వాళ్ళు అనుకొని వేరే స్కూల్లో చేర్పియడము. అలా ఎన్ని స్కూల్లో మారే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు గమనించాల్సింది పిల్లల్లో ఆ శక్తి లేదు అని. వాళ్ళు ఏమనుకుంటారు, టీచర్లకే చెప్పడానికి చేత కాదు అని అనుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏమనుకుంటున్నాడు, వశిష్ఠమునికి నన్ను స్వర్గానికి పంపించడం చేత కాలేదు అనుకుంటున్నాడు. కానీ నిజమైన విషయం ఏంటంటే త్రిశంకుకు అర్హత లేదు అని. కాబట్టి ఆయన సరే అయితే నీకు చేత కాదా అని అనుకుని మనసులో ఆ వశిష్ఠుని యొక్క కొడుకుల దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళతో చెప్తారు, నన్ను మీరు సశరీరంగా నన్ను స్వర్గానికి పంపించాలి అని అడుగుతారు. అడిగితే మా నాన్నగారు వద్దన్నారు అని అంటే నీకు అర్హత లేదని అర్థము, కాబట్టి మేము నిన్ను పంపించలేము అని అంటారు. అంటే సరే అయితే మీరు చేయలేకపోతే నేను ఇంకొక గురువును వెతుక్కుంటాను అని అంటారు. నువ్వు ఇంత గొప్ప మహర్షి అయినటువంటి మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారిని నాన్నగా కన్నా గురువుగా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాంటి గురువు గారిని నువ్వు అవమానిస్తున్నావు ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి, కాబట్టి నిన్ను మేము శపిస్తున్నాము, ఈ రాత్రి తర్వాత నువ్వు చండాలునిగా అయిపోదువుగాక అని అతన్ని శపిస్తారు, త్రిశంకుని. అప్పుడు మరునాడు ఉదయాన్నే లేచి చూస్తే ఆ త్రిశంకు ఎలా ఉంటాడు అంటే శ్మశానంలో ఉండేటువంటి బూడిదనంతా శరీరానికి పూసుకొని నల్లని బట్టలు కట్టుకొని వికృతమైన రూపంలో ఇనుప కడియాలు ఇనుప ఆభరణాలు వేసుకొని ఒక భయంకర స్వరూపాన్ని పొందుతాడనమాట. అయితే అప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోడు. ఇంకా సరే నాకు ఇంకా అర్హత లేదు కదా, పోనీ నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడగచ్చును కదా, అలా అడగకుండా మళ్ళీ విశ్వామిత్రుని దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆయన ప్రార్థిస్తాడనమాట, నన్ను ఎలాగోలాగా మీరు స్వర్గానికి పంపించాలి అని. ఆయన్ను చూస్తే విశ్వామిత్రునికి జాలి వేసింది. ఎందుకు అంటే అతను ఏ విధంగా అయితే తను కోరుకున్న దానికోసం తిరుగుతున్నాడో విశ్వామిత్రుడు కూడా వశిష్ఠముని మీద కోపంతో పగతో తిరుగుతున్నాడు. కాబట్టి నాలాగే ఇతను కూడా బాధపడుతున్నాడు అని జాలిపడి, సరే నిన్ను వశిష్ఠుడు పంపలేదు కదా అని వశిష్ఠుడి మీద కోపంతో ఈయన నేను పంపుతాను నిన్ను అని ఆయనకు మాటిస్తాడనమాట. ఆయన ఉద్దేశం ఒక్కటే, వశిష్ఠుడిని అవమానించాలి, నువ్వు చేయలేని పని నేను చేశాను చూడు అని నిరూపించాలి అని. సరే అని అందరినీ తీసుకొని రండి, వేదం చదివే వాళ్ళందరినీ తీసుకురండి బ్రాహ్మణులను అని తన దగ్గర ఉన్న శిష్యుల్ని పంపిస్తాడు విశ్వామిత్రుడు. పంపిస్తే అందరినీ తీసుకొని వస్తారనమాట. తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు త్రిశంకు అంటాడు, నేను ఎన్నో యాగాలు చేశాను, ఎన్నో యజ్ఞాలు చేశాను, ధర్మబద్ధంగా పాలన చేశాను, గురువుల్ని కొలిచాను, అయినా కూడా చివరికి నాకు శాపమే వచ్చింది. దీని అర్థం ఏంటంటే పురుష ప్రయత్నం కన్నా దైవమే గొప్పదని నాకు అర్థమైంది అని అంటాడు. మరి అర్థం చేసుకున్నాడు కదా, కానీ దాన్ని ఆచరించలేడు. దైవమే గొప్పదైనప్పుడు నా చేతుల్లో ఏం లేదు అని
గమ్మనే ఉండలేదు ఆయన. మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు నీ శక్తితో ఆ దైవాన్ని కూడా ఎదిరించు అని మళ్ళీ విశ్వామిత్రునికి చెప్తున్నాడు. ఈ విధంగా మూర్ఖంగా ప్రవర్తించడం జరిగింది. తర్వాత వాళ్ళ శిష్యులు, విశ్వామిత్ర శిష్యులందరూ కూడా అందరినీ, బ్రాహ్మణులను, వేద పండితులను అందరినీ తీసుకొని వస్తున్నారు. ఒకవేళ రాకపోతే విశ్వామిత్రుడు ఎక్కడ శపిస్తాడో అని అందరూ వచ్చారనమాట. వచ్చారు. అయితే వశిష్ఠుని యొక్క 100 మంది కొడుకుల దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళి పిలిచారు. పిలిస్తే వాళ్ళు ఏమని చెప్పారు, ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారు యజ్ఞము? ఒక చండాలుని కోసం చేస్తున్నారు. చేపించేది ఒక క్షత్రియుడు. మరి ఆ యజ్ఞ హవిస్సును తీసుకోవడానికి దేవతలు ఎలా వస్తారు? కాబట్టి మేము అలాంటి యజ్ఞాన్ని చేయలేము అని, మేము రాము అని చెప్తారు. మరి ఆ విషయాన్ని పోయి వాళ్ళు మళ్ళీ విశ్వామిత్ర మహర్షికి చెప్తారనమాట. చెబితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చాలా కోపంతో, ఇంత మాట అంటారా, వీళ్ళకు తగిన శాస్తి చేయాలి అని ఆ 100 మంది వశిష్ఠుని కొడుకులు కదా, వశిష్ఠుని మీద కోపం అంటే వశిష్ఠునికి సంబంధించిన అందరి మీద కోపమే అన్నమాట. కాబట్టి వీళ్ళ కొడుకులే కదా అనేసి వీళ్ళందరూ కూడా వెంటనే మరణించాలి, మరణించి యమలోకానికి యమకింకురులు వీళ్ళని ఈడ్చుకెళ్ళాలి. అంతేకాదు 700 జన్మలు వీళ్ళు ఉస్తికులుగా, అంటే కుక్క మాంసం తినేటువంటి వాళ్ళుగా వాళ్ళు సార్, రామాంజీ సార్ మ్యూట్లో పెట్టుకోండి సార్. మ్యూట్లో పెట్టుకుంటారా సార్? అది మైక్ వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా వాళ్ళు ఉస్తికులు అంటే వాళ్ళు కుక్క మాంసం తినేవాళ్ళు అనమాట. మీరు 700 జన్మలు ఆ విధంగా పుట్టి కుక్క మాంసం తింటూ బ్రతుకుతారు అని శపిస్తాడు. చూడండి ఎంత వ్యగ్రత పొందినాడో విశ్వామిత్ర మహర్షి. ఒక్క మాటతో చనిపోండి అనలేదు, చనిపోయి యమలోకానికి ఈ కింకరులు ఈడ్చుకొని వెళ్ళాలి. అంత క్రోధం అనమాట, అంత అసలు ఆవేశం. అంతేకాకుండా మళ్ళీ పాపం వాళ్ళు 700 జన్మలు కుక్క మాంసం తినేటువంటి వాళ్ళుగా బ్రతకాలి అని శపించబడతారు. ఆ విధంగా సరే, తర్వాత యజ్ఞం అయితే చేస్తారు. మిగిలిన బ్రాహ్మణులు, వేద పండితులు అందరూ వచ్చి యజ్ఞం చేస్తారు. అప్పుడు యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత దేవతల్ని పిలుస్తారనమాట. దేవతలు హవిస్సు తీసుకోవాలి కదా, రమ్మని ప్రార్థిస్తారు. అయితే ఏ దేవతలు కూడా రారు. ఎందుకంటే ముందే చెప్పారు కదా వశిష్ఠుని కొడుకులు, మరి ఇలా చేస్తే ఒక క్షత్రియుడు జరిపిస్తున్నాడు, అది కూడా ఒక చండాలుని కోసం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఒక గురువు తిరస్కరిస్తే ఇంకా ప్రపంచంలో లేదా విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు వాళ్ళను అంగీకరించలేరన్నమాట. గురువుకు తెలుసు ఏది చేయాలో ఏది చేయకూడదు అనే విషయాన్ని మనం ముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి దేవతలు కూడా రాలేదు. అయితే ఇంకా అప్పుడు విశ్వామిత్రుడు చాలా కోపంతో, ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు, నేను చేసిన తపశ్శక్తిలో కొంచెమైనా సరే నువ్వు మిగిలి ఉంటే ఆ తపశ్శక్తిని ఉపయోగించుకొని నువ్వు స్వర్గానికి వెళ్ళిపో అని అంటారనమాట. సరే, ఇంకా విశ్వామిత్ర మహర్షి యొక్క తపశ్శక్తితో ఆ చండాలుడు అంటే త్రిశంకు వెళ్ళిపోతూ ఉంటాడు స్వర్గానికి. వెళ్ళిపోయి స్వర్గంలో అడుగు పెడుతూనే ఇంద్రుడు చూస్తాడనమాట. ఎవరితను సశరీరంగా ఎలా వచ్చేస్తున్నాడు అని అంటారు. అప్పుడు మిగిలిన దేవతలందరూ కూడా చెప్తారనమాట, ఈ విధంగా విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో ఇక్కడికి పంపించాడు అని. మరి గురువు తిరస్కరించిన తర్వాత కూడా ఇలా వస్తున్నాడు, ఇతనికి అర్హత లేదు అని ఇంద్రుడు అతన్ని కిందికి తోసేస్తాడనమాట. తోసేస్తే అప్పుడు అతను తలకిందులుగా అయిపోయి కాళ్ళు పైకుండి తల కిందికుండి కిందికి పడిపోతూ ఉంటాడు. కిందికి పడిపోతూ రక్షించు విశ్వామిత్ర మహర్షి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన సంకల్పం చేసి ఒక నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాడనమాట. ఆ విధంగా సృష్టించి అందులో త్రిశంకువును అక్కడ ఉంచుతారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా తపశ్శక్తి, 100 మంది వశిష్ఠుని యొక్క కుమారులను చంపడమైనా, యజ్ఞం కోసమైనా, మళ్ళీ ఆ చండాలుని స్వర్గానికి పంపించడం కోసం మళ్ళీ ఈ నక్షత్ర మండలాన్ని సృష్టించడం, ఇవన్నీ చేసేసరికి చాలా వరకు తపశ్శక్తి అంతా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను తపశ్శక్తిని పొందాలి అని ఆయన పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర క్షేత్రంలో చాలా ఉగ్రమైన తపస్సు చేస్తాడనమాట. ఆ విధంగా తపస్సు చేసేటప్పుడు
ఇప్పుడు మేనక వస్తుంది. ఆకాశం నుంచి మేనక వచ్చినప్పుడు ఆయన ఆమెను చూసి కామంతో తపస్సు చేయలేక 10 సంవత్సరములు ఆమెతో గడపడం వలన 10 సంవత్సరములు వృధా అయిపోతుంది. మరి దేవతలే ఇలా చేశారని ఆయనకు అర్థమవుతుంది. మరి మేనకను శపించబోతే ఆమె నన్ను క్షమించండి, మీరే కదా ఈ విధంగా నాతో గడిపింది అని చెప్పి క్షమించమని వేడుకొని ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత మరి నేను ఇన్ని సంవత్సరములు వృధా చేశానని మళ్ళీ ఆయన ఉత్తర దిక్కుకే వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతారు. ఈసారి అంతగా తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నువ్వు మహర్షివయ్యావు అని అంటారు. మొదటేమో రాజర్షి అయ్యాడు, ఇప్పుడేమో మహర్షి అయ్యాడు, కానీ బ్రహ్మర్షి కాలేదు. ఎందుకు అంటే నువ్వు ఇంకా ఇంద్రియాల్ని గెలవలేదు. కాబట్టి ఎవరైతే ఇంద్రియాల్ని గెలవగలుగుతారో, ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాళ్ళకే బ్రహ్మర్షి పదవి దొరుకుతుంది అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతారు. ఎంత తపస్సు చేస్తారంటే ఆయన తూర్పు దిక్కుకు వెళ్ళి ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తారు. చేసి కుంభకం అనేటువంటి ఆ భంగిమలో చేస్తారనమాట. అసలు ఆహారం తీసుకోకుండా చేస్తూ ఉంటే 1000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆయన అన్నం తినాలని కూర్చుంటే అప్పుడు ఇంద్రుడు అక్కడికి వస్తాడనమాట. వచ్చి అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అని అంటే అప్పుడు తను తినవలసిన అన్నాన్ని ఆయనకు పెట్టేస్తాడు. అప్పుడు అర్థమవుతుందనమాట. విశ్వామిత్రుడికి ఇప్పుడు కోపం రాలేదు. నేను తింటుంటే నువ్వు వచ్చి అడుగుతావా ఇన్ని సంవత్సరాల తర్వాత అని. ఆయన ఇప్పుడు జితేంద్రియుడైనాడు, ఇంకా కోపం అనేది ఆయనకు రాలేదు. ఇంకా మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. శిరస్సులో నుంచి ధూమం రావడం, పొగలు, ఆ యొక్క శక్తికి దేవతలందరూ కూడా హడలిపోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి బ్రహ్మర్షి అని పిలుస్తారు. అంటే ఆ విధంగా పిలుపు వినపడంగానే ఆయన కళ్ళు తెరిచి చూస్తారు. బ్రహ్మర్షి నీకు స్వాగతం అని అంటారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆనందపడతారు. మరి మీరు బ్రహ్మర్షి అనడం కాదు, మరి వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని అంటారా అని అడుగుతారు. అడిగితే తప్పకుండా అని చెప్తారు. అప్పుడు అక్కడ బ్రహ్మర్షి వశిష్ఠుడు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయన ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షివైనావు అంటే అన్నిటిలో బ్రహ్మంను చూసే శక్తి నీకు వచ్చింది. ఇప్పుడు ఆయనకు కామ క్రోధాలు ఏమీ లేవన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా అంశుమంతుడు చెప్తారు. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా విన్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు జనక మహారాజు. ఆ రాత్రికి అక్కడే కుటీరంలో మహర్షులందరూ కలిసి గడిపిన తర్వాత మరుసటి రోజు మిథిలా నగరంలో ఆ ధనస్సును చూడడానికి వెళ్తారు. మరి ఆ ధనస్సును గురించి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ.